రైట్ హైదరాబాద్ అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్ చేసుకున్న ఘటన జరిగింది. ఇంట్లో ఉరి వేసుకుని ముగ్గురు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కుళ్ళిపోయి స్థితిలో ఉన్నాయి ఆ మృతదేహాలన్నింటినీ కూడా పోలీసులు వాటిని గుర్తించారు. 2 రోజుల క్రితమే ఈ ఘటన జరిగ్గా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో అక్కడ తలుపులు ఓపెన్ చేస్తే అలాంటి దృశ్యాలు కనిపించాయి. మల్లికార్జున్ నగర్లో శ్రీనివాస్, అతని భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావ్యతో కలిసి ఉంటున్నారు. అయితే వీళ్ళు 2 రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే పెద్ద కూతురు కూడా ఆత్మహత్య చేసుకుంది. అప్పటి వరకు రామ్ నగర్లో ఉంటోంది ఫ్యామిలీ. అయితే పెద్ద కూతురు సూసైడ్ తర్వాత వీళ్ళు అంబర్పేట్కు షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేవుడు పిలుస్తున్నాడని మేము కూడా మా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తున్నాము అంటూ చుట్టుపక్కల వాళ్లతోటి గతంలో చెప్పేవారని చెప్పి చుట్టుపక్కల ఉన్న స్థానికులు అంటూ ఉన్నారు. మరోవైపు ఆత్మహత్యకు గల కారణాలపై ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. బ్రదరేనండి ఆయన 4 months బ్యాక్ వాళ్ళ పాప చనిపోయినాక వాళ్ళ డిప్రెషన్ పోయి ఇక మేము కూడా చనిపోతామని వాళ్ళు కూడా వీళ్ళు చెప్పకుండా వచ్చి ఇల్లు చనిపోయిందండి. ఎల్ఐసిలో సెక్యూరిటీ చేస్తున్నానండి. రైట్, మా ప్రతినిధి పాపన్న ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. పాపన్న, నిజంగా మూఢనమ్మకాలే కారణం అంటూ ఉన్నారా? పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? సుమతి, ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు మరణించిన వార్తతోటైతే అంబర్పేట్ పూర్తిగా షాకు గురైంది. వీరి ప్రాథమికంగా ఇక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే 4 నెలల క్రితం వాళ్ళ పెద్ద కుమార్తె మరణించిన తర్వాత వీళ్ళు కూడా ఏంటంటే మేము నలుగురం కలిసి ఉన్నప్పుడు చాలా బాగా ఉన్నాం, అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి మళ్ళీ కూడా మా బిడ్డ పిలుస్తుంది, మళ్ళీ మా బిడ్డ దగ్గరికి వెళ్ళి మేము అప్పుడు ఎట్లున్నామో మళ్ళీ అదేవిధంగా కలిసి ఉంటామన్నట్టు కూడా వారి అక్కతోటి వారి బంధువులతోటి చెప్పినట్టు స్థానికులు చెప్తున్నారు. అదే ఉద్దేశంతో అదే మూఢనమ్మకంతో నేను మళ్ళీ మా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తామంటూ కూడా గత కొన్ని రోజులుగా వీళ్ళు రామ్నగర్లో ఉన్నప్పుడు అంటుండే అక్కడి నుంచి ఇక్కడికి రీసెంట్గా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సుమతి, ప్రస్తుతం మనం ఉన్న ఇల్లు ఇక్కడనే వాళ్ళు రెంట్గా ఉన్నారు. రెంట్గా ఉండి కింద పోర్షన్లో సూసైడ్ చేసుకొని చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అసలు ఇక్కడికి వాళ్ళు ఎప్పుడు రెంట్కి వచ్చారు? ప్రధానంగా వారు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు October 3rd రోజు వచ్చారండి రెంట్కి. వచ్చి నార్మల్గానే అందరు ఉన్నట్టుగానే ఉండడం జరిగింది, కానీ ఎక్కువ ఎవరితో మాట్లాడే వాళ్ళు కాదు. మేము కూడా ఏంటంటే ఇంకా కొత్తగా వచ్చారు కదా, కలవడానికి కొంచెం టైం పడుతుందేమో అని చెప్పి మేము కూడా అనుకునేవాళ్ళం. కానీ ఏ రోజు ఇట్లాంటి భావన వాళ్ళ లోపల ఉందని అది అయితే మనము గ్రహించలేకపోయామన్నమాట. సాధారణంగా చూసినప్పుడైతే భార్యాభర్త పిల్లలు ఎక్కడ బయటికి వెళ్ళడం రావడం చేయడం అవన్నీ జరిగేవి. మరి వాళ్ళ బంధువులు నిన్నటి నుంచి కాల్ చేయడం జరిగిందంట. చేయడం వల్ల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అయ్యేసరికి వాళ్ళకి అనుమానం వచ్చిందనమాట. అరే ఏమైంది, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు ఏంటి అది. సో అలా అని చెప్పి వాళ్ళ పెద్దకు వచ్చి డోర్ నాక్ చేయడం జరిగింది. సో డోర్ ఓపెన్ చేయకపోయేసరికి విండోలో నుంచి ఆమె కొంచెం చూసింది అనమాట. చూసి ఆమె తెలుసుకుంది సూసైడ్ చేసుకున్నారు. రీజన్ ఏమంటారు అన్న? అంటే ముగ్గురు కూడా చనిపోవడంతో మీ గల్లీవాసులందరూ కూడా షాక్ ఉన్నారు. రీజన్ ఏమై ఉంటుంది? వాళ్ళు చెప్పడం ప్రకారం అనేది ఏంటంటే గతంలో వాళ్ళ పెద్ద కూతురు చనిపోవడము వాళ్ళకి చాలా బాధాకరమైన విషయంగా తీసుకొని దాన్ని వాళ్ళు ఇంకా అరే ఇట్లా కాదు, మేము అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోయింది, సో మేము కూడా మా కూతురు దగ్గరికి వెళ్ళాలి, ఒక్కతే ఎలా ఉంటుంది అని అనుకోవడం, అలా ఏమైనా జరిగిందేమో అనుకొని ఇలాంటి ఒక పెద్ద నిర్ణయం తీసుకొని అందరం కలిసి మళ్ళీ ఉందాం అనుకున్నారో ఏమో మరి అది తెలియదు. కానీ వాళ్ళ అక్క వాళ్ళైతే మనకు చెప్పడం ఇదే అనమాట. డిప్రెషన్లో చాలా ఉన్నారు. వాళ్ళ అక్క వాళ్ళు కూడా అన్నారంట, మీకు ఏ విధంగా అయినా మేము సహాయం చేస్తాము, మీరు అలాంటివి ఏమి ఆలోచనలు పెట్టుకోకండి, ఏం చేయకండి, ఎప్పుడు ఎలాంటిది ఉన్నా మాకు వచ్చి చెప్తే మేము సహకరిస్తాం మీకు అని చెప్పడం. కానీ వీళ్ళు వాళ్ళకి చెప్పకుండా రామ్నగర్ నుంచి ఖాళీ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇది వాళ్ళ అక్క చెప్పడం విషయం అనమాట. అలాగే వాళ్ళు చాలా రోజుల నుంచి ఫోన్ చేసుకొని అది చేసుకొని అడ్రస్ దొరికించుకున్నాం మేము, లేకపోతే మాకు అడ్రస్ కూడా దొరికేది కాదు. ఒకడే కొడుకు కావడం వల్ల వాళ్ళు కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేము. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వాళ్ళకు కూడా చాలా బాధ కలిగించే విషయంగా ఉందన్నమాట.
అసలు శ్రీనివాస్ తను అంటే జీవనోపాధికి ఏం పని చేస్తుండే, ఇక్కడ చుట్టుపక్కల వారితో ఎలా ఉంటుండే? చుట్టుపక్కల వారితో అంటే అసలు ఎవరితో ఎక్కువ మాట్లాడలేదండి వాళ్ళు. మేము కనిపించిన మా అత్తగారి ఇల్లు, మా అత్త వాళ్ళ ఇల్లు అనమాట ఇది. సో మేమే చూసుకుంటాం మొత్తం ఇది. ఎవరైనా కనిపించినా ఏం చేసినా ఇంట్లో లోపలికి వెళ్ళిపోయేవాడు. మనం ఫేస్ టు ఫేస్ చూసినా మాట్లాడకపోయేవాళ్ళు కాదనమాట. అంటే కొత్త కదా, కొందరికి కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడతాం అనుకున్నారో ఏంటో అది మనకి తెలియలేదు. అతను మాత్రము సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడని వాళ్ళ అక్క చెప్పడం జరిగింది. వాళ్ళ వైఫ్ కూడా సెక్యూరిటీ గార్డ్గానే పనిచేస్తారంట. సో అది అలా. అంటే ఇప్పుడు సూసైడ్ ఎప్పుడు చేసుకొని ఉంటారు అంటే కొందరు అంటున్నారు 2 రోజులని, వాసన వస్తుందని. మీకు లాస్ట్ టైం ఆయన ఎప్పుడు కనిపించి ఉంటాడు మీకు? అంటే మన టెనెంట్స్ చెప్పడం ప్రకారం ఏంటంటే నిన్న రాత్రి 10 గంటలకి 10 గంటల మధ్యలో కనిపించినట్టు అనిపించిందంట. వాళ్ళకి కనిపించారని అంటున్నారు వాళ్ళు. కానీ మేము ఓనర్స్ పక్కనే ఉంటాం కాబట్టి మేమైతే చూడలేదు నిన్న. బహుశా రాత్రే చేసుకొని ఉండి ఉంటారు ఇది. అది బాడీస్ బయటికి తెచ్చేటప్పుడు కూడా వాళ్ళు తిన్న ఫుడ్ కూడా బయటికి రావడం జరుగుతుంది. అంటే ఇంకా అది బహుశా నిన్న నైటే కనుక చేసుకొని ఉండి ఉంటారని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అంటే ఏమైనా పూజలు చేయడం కానీ, ఎవరినన్నా తోలుక రావడం కానీ, ఏదైనా డిఫరెంట్గా మేనర్గా ఉన్నట్టు ఏమైనా అబ్జర్వ్ చేశారా? లేదండి, లేదు, అలాంటిది ఏది లేదు. వాళ్ళు ఇక్కడనే బయట ఎంటీ స్పేస్లో ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళు, చైర్ వేసుకొని కానీ ఏదైనా. ఎవరైనా రాగానే లోపలికి వెళ్ళిపోయేవారు అనమాట. ఏంటంటే లేడీస్ కదా, జెంట్స్ ఉన్నప్పుడు ఎందుకులే అన్నట్టు వెళ్ళిపోతున్నారేమో అని మనం కూడా అనుకునేవాళ్ళం. మర్యాద ఎందుకు మగవా అట్లనే ఉండే అని. ఏ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏం జరగలేదు. పూజలు అలాంటివి, మంత్రగాలు అలాంటివి ఏం లేవండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం కానివ్వండి, లేకుంటే వాళ్ళు భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మనం మూఢనమ్మకం ఒకటి యాంగిల్ ఆలోచిస్తున్నాం. ఇది కాకుండా తరచు వాళ్ళ భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, ఇంట్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం అట్లాంటిది ఏమైనా గమనించారు? వాళ్ళ బిహేవియర్ చూస్తేనండి, నేను అర్థం చేసుకునేది ఏంటంటే అతను చాలా వాళ్ళ భార్యని పిల్లల్ని చాలా అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. 4 రోజులైనా సరే వాళ్ళు వచ్చి కానీ ఆయన వాళ్ళతో ఉండే విధానం కానీ, వాళ్ళు కలిసి వెళ్ళడం కానీ, అసలు వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే మాటలు కూడా బయటికి వచ్చేవి. అంటే అంత మౌనంగా ఉండేవాళ్ళు అనమాట. మరి ఎలాంటి కారణం వాళ్ళని ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడానికి దారి తీసిందో మనకి తెలియదు. అది సుమతి ఇక్కడ చుట్టుపక్కల వారు చెప్తుంది ఏంటంటే వాళ్ళు చాలా డిప్రెషన్ తోటి ఉన్నట్టు కూడా గమనించారు. ఆ డిప్రెషన్ తోటే సూసైడ్ చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. సుమతి రైట్ పాపన, అది అంబర్పేటలో జరిగిన విషాద ఘటన.